వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిస్వరం. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? మన సాయినాథుని దయ వల్ల అందరూ కూడా నిత్యం సంతోషంగాను మనందరి పిల్లల భవిష్యత్తు బంగారంలాను ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలినండి. అతి కొద్ది కాలంలో నా జీవితంలో సాయి చేసిన అద్భుతాలు ఎన్నెన్నో అవన్నీ కూడా మీకు ముందు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, సర్వాంతర్యామి అయిన మన సాయినాథుని సర్వదా విశ్వసిద్దాం. మన షిరిడి సత్యనివాస్ ఛానల్ మొదటి రోజు సందర్భంగా మన సాయినాథుని మీద గౌరవ ప్రేమాభిమానాలతో సాయిని ఒక చిన్న సామెతతో సన్మానించి వీడియోస్ కొనసాగిస్తాను. ఫ్రెండ్స్, మరి ఆ సామెత ఏంటో వినేద్దాం రండి. రాయిని రాతిగా చూసే కొందరు, అదే రాయిని విగ్రహాన్ని చేసి మ్రొక్కించే శిల్పులు, వెనుకబడిన వారిని వేరులా చూసే మరికొందరు, అదే వేరుకు 2 ఎరువులు వేసి అందరికీ నీడనిచ్చే మహావృక్షాన్ని చేసిన మహానుభావుడు ఎవరు ఇంకెవరో కాదండి, వారు మన సమర్థ సద్గురు సాయినాథుడు. అంటే ఫ్రెండ్స్, అందరం రాళ్ళని వాడుతుంటాం, రాళ్ళని చూస్తుంటాం, వాడుతుంటాం. కానీ కొందరు ఏంటంటే మరీ తీసిపడేస్తుంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక బండరాయే కదా, అది ఒక మోటురాయే కదా అని అనుకుంటారు. అంటే వారి మనసులో అది తక్కువ అని భావం అనుకోండి. కానీ అవసరాలకు ఉపయోగించి వదిలేస్తారు. అయితే ఒక శిల్పి రాయిని అవసరాలకు ఉపయోగించినా దానిలోని గుణం అతనికి తెలుసు. అది చూపులకు అలా ఉన్నా దానిలోని హుందాతనం అతను పసిగట్టగలడు. అవసరమైనప్పుడు అదే రాయికి శిల్పి తన అనుభవంతో రూపకల్పన చేసి దానిలోని సౌందర్యాన్ని వెలికితీస్తాడు. అర్థమైందా ఫ్రెండ్స్? విగ్రహాన్ని చేసి అందరి చేత మ్రొక్కిస్తాడు. ఈ అందరిలో అదే రాయిని ఒకప్పుడు వాడుకొని అది తక్కువ అని తీసి పడేసిన వారు కూడా ఉన్నారండోయ్. అలానే వెనుకపడిన వారు చదువులో కావచ్చు, ఆస్తిపాస్తులలో కావచ్చు, అందంలో కావచ్చు, లోక జ్ఞానంలో కావచ్చు, ఆరోగ్యంలోనూ కావచ్చు, వీరిని చూసి కొందరు చాలా చులకన చేస్తారు. వారి మాటలు, వారి చేష్టలు మనసును ఎంతో బాధ పెడుతుంటాయి, రెచ్చగొట్టేస్తుంటారు, సహనాన్ని పరీక్షిస్తారు, ఎన్నెన్నో చేస్తుంటారు. అలా ఒక వేరును చూసినట్లు చూస్తారు. పిచ్చివారు వేరు తక్కువ అని భావిస్తారేమో కాబోలు. కానీ అదే వేరుకు 2 ఎరువులు వేసి, ఏంటి ఫ్రెండ్స్ 2 ఎరువులు అంటే? శ్రద్ధ, సబూరి. అదే అండి, ఎవరైనా తక్కువ చేశారో వారు ఇవన్నీ ఆటుపోట్లు తట్టుకునేలా, తన లక్ష్యాన్ని చేరేలాగా వారి మెదడుకు శ్రద్ధ, సబూరి అనే 2 ఎరువులు వేసి మామూలు వ్యక్తిని బలమైన గొప్ప వ్యక్తిని చేసి, ఎవరైతే తక్కువ చేశారో వారే ఆశ్చర్యపోయేలా, వారి ఉపాధి కోసం, మళ్ళీ ఈ మహావృక్షం కింద నీడ కోసం ఏదైనా ఉపాధి కావచ్చు, డబ్బు సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు, అలా తప్పక ఇదే మనిషి అనే మహావృక్షం ఎదిగి ఉన్నాడో ఇదే మనిషి దగ్గరకు ఎవరైతే తక్కువ చేసి చూసారో, చునకన చేసి చూసారో తప్పక వస్తారండి. అలా వచ్చేలాగా మన సాయినాథుడు మన జీవితాన్ని మారుస్తాడండి. మన సాయినాథుడు తప్పక మన జీవితాన్ని అలా మారుస్తారు. అందుకోసమే పక్కవారు ఎవరు ఏమన్నా కూడా అండి, ఎలా సూటిపోటి మాటలతో ఎంత బాధ పెట్టినా, ఎంత వేధించినా ఎవ్వరు పట్టించుకోకండి.
తప్పక అస్సలు పట్టించుకోనే వద్దండి. అన్నీ అన్నీ ఆయన చూస్తుంటారు. మన సాయినాథుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టిపోరండి. ప్రతిదీ ఆయన మనల్ని చూస్తూనే ఉంటారు. మన చేయి వదిలి ఎక్కడికి వెళ్ళరు అసలు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిశ్చింతగా ఎల్లప్పుడూ సంతోషంగా సాయిని స్మరించుకుంటూ శ్రద్ధా సబూరిని కలిగి విజయం అనే మెట్లు ఎక్కండి. విన్నారు కదా ఫ్రెండ్స్, సంతోషంగా అందరూ ముందుకు నడవండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.